సార్ ఇప్పుడు సరే సమస్యల గురించి పక్కన పెడితే యాక్చువల్ బెనిఫిట్స్ ఏంటి సార్? బెనిఫిట్స్ అంటే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంజరు భూములు పనికిరాని భూములల్లో చేస్తే రైతుకి ఇన్కమ్ వస్తుంది అనేది చేశారు. అలాగే గవర్నమెంట్కి కానీ లేదంటే మనకు గ్లోబల్ కమిట్మెంట్కి కానీ మనం గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. సో అంటే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. ఎక్కడైతే అన్యూటిలైజ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో దాంట్లో ఇన్స్టాల్ చేసేసి మనం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో మనకి అవకాశం ఉంటుంది. ఈరోజు సుమారు 60% తెలంగాణలో మనం ఇంకా థర్మల్ విద్యుత్ వాడుతున్నాం, 24% మాత్రమే సోలార్ విద్యుత్ మాట్లాడుతున్నాం. మనం 2030 వరకు మనం ఆల్మోస్ట్ లైక్ ఇంకా 10% ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ఇది విన్ విన్ సిచ్యువేషన్. కాబట్టి రాబోయే రోజుల్లో పొల్యూషన్ ఫ్రీ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ గురించి కంపల్సరీ మనం సోలార్కి